ఉమ్, పచ్చి మోసగాడు కాకపోతే. ఉమ్. రెండవది నిజంగా మోసం అది. అక్కడికి చెక్ ఇన్ అయిన తర్వాత నా క్యాన్సిల్ చేశారు. చెక్ ఇన్ అయ్యాక నా అది సరుకేమో సామాన్యం లోపలికి వెళ్ళిపోయింది, లగేజ్. ఫ్లైట్ క్యాన్సిల్ అంటాడు. బోర్డింగ్ పాస్ తీసుకునే ముందు క్యాన్సిల్. అవును. బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేశారు. ఇచ్చి ఇచ్చేసారు. చెక్ ఇన్ కూడా అయిపోయాం లోపలికి. వెళ్ళాక అయిపోయాం. పైలట్ లేడని క్యాన్సిల్. పైలట్లు ఏమో అక్కడే ఉన్నారు. దానివల్ల ఏమైంది, నా సరుకే సామానేమో ఫ్లైట్ లో ఉంది. పోనీ అది తిరిగి ఇప్పించండి రా అంటే ఇప్పించాలి. అది విసిగించారు. ఓ రకంగా గందరగోళం కావాలని సృష్టించారు. ఇవి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. నా దృష్టిలో అయితే ఆయన తీసుకెళ్లి బొక్కలో దోయాలి. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టినటువంటి నెట్ ఇస్తారు బయట. అది ఫెయిల్యూర్. సార్, రైల్వేలో లోకో పైలట్ల విషయంలో కూడా ఈ పరిస్థితి ఉందంట కదా కొంతవరకు. అక్కడ కూడా వాళ్ళు కూడా పోరుబాటుకు సిద్ధం. అవి మామూలుగా ఇప్పుడు కావాలని కాసేపు హడావిడి చేస్తారండి పైలట్లు. ఇప్పుడు మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉన్నాయి కదా. దాంట్లో ఇంకోటి ఏంటంటే వాళ్ళే కావాలని ఎక్స్ట్రా డ్యూటీ వేయించుకుంటారు. డబ్బులు బాగా ఎక్కువ వస్తాయి. ఇంకోటి రైల్వేలో దిగ్గానే ఓటీ ఇచ్చేస్తారు. దిగ్గానే ఇచ్చేస్తారు. మళ్ళీ నెలకోసారి వేయడం కూడా కాదు. ఇంకా ఆర్టీసీలో నన్ను నెల జీతంతో పాటు ఇస్తారు. అంటే వాళ్ళకి కూడా పని గంటలు ఏమన్నా కుదించాలనే డిమాండ్ తీసుకొచ్చినారు కదా. 10 గంటలతో వాళ్ళకి ఆ రిలాక్సేషన్స్ ఉన్నాయి వాటిలో. ఇప్పుడు దీన్ని చూసి కాసేపు అడగడం చేస్తారు. వాళ్ళు కూడా చేయొచ్చు. కార్మిక సంఘానికి అవకాశం దొరకట్లేదు. జీతాలు టైంకి పడిపోతున్నాయి, అన్ని పెన్షన్స్ టైంకి వచ్చేస్తున్నాయి, డిఎల్ టైంకి వచ్చేస్తున్నాయి. కాబట్టి కార్మిక సంఘాల చేతిలో లేకుండా పోయింది. ఇప్పుడు ఇది దొరికింది కాబట్టి ఒక అవకాశం వాళ్ళు కూడా వాడుకుంటారు.